మీరేదైతే రాజకీయ పార్టీ అది స్వతంత్ర రాజకీయ పార్టీయా లేదా ఇండైరెక్ట్గా ఏదో ఒక పార్టీకి కాలానుగుణంగా మద్దతు అనే అంశాలు గతంలో మీరు కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ భావజాలకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారంటే దానికి పాజిటివ్ టీడీపీ వైపు టీడీపీ నాయకులు మీతో టచ్లో ఉండటం మాట్లాడటం మొన్న ఎలక్షన్స్లో మీరు సపరేట్గా అని చెప్పేసి రావటం దానికి సంబంధించి ఏదో మీరు కొన్ని సీట్స్ అయ్యో అడగటం దాన్ని ఏదో మీ ప్రపోజల్ని వాళ్ళు ఒప్పుకోకపోవటం ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం మీద ఆ గ్యాపు మళ్ళీ దాన్ని వైసీపీకి అనుకూలంగా అనేలాంటి ఒక డిస్టర్బెన్స్ అట్లాంటి ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక ఇండిపెండెంట్ పార్టీ అండి. మైన్ ఇస్ ఇండిపెండెంట్ పార్టీ. అయితే ఇండిపెండెంట్ పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు నాకు లేదు. ఎందుకు వెసులుబాటు లేదు అంటానంటే ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఒకటి, ప్రజల్లోకి వెళ్ళటానికి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకటి. అలాగని రాజకీయాలు చేయకుండా పక్కకు వెళ్ళిపోలేం కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 1924లో గత ప్రభుత్వ పాలసీస్ మీద చాలా సీరియస్గా ఫైట్ చేశాను నేను. ఏ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఈవెన్ ఇదిగో ఈ వాటర్ బాటిల్ కూడా నేను తాగల 5 years. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసిన పరిస్థితుల్లో నా ఇండిపెండెంట్ పార్టీగా నేను సంపాదించిన డబ్బు మొత్తం నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నా, నా పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నా, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరుపేదల కోసం నేను ఖర్చు పెట్టుకున్నానని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఒక రాజకీయ పార్టీగా జడా శ్రవణ్ కుమార్ మాట్లాడే మాట చాలా చిన్న వాయిస్, ఈ గొంతులో ఇదిగో ఈ రూమ్లో వరకు కనపడుతుంది. నేను చేసిన ప్రతి పోరాటం వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈవెన్ ఇప్పుడు నేను ఫైట్ చేసిన ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేసిన దీనికి లబ్ధిదారులు ఎవరు అవుతారు? రేపొద్దున వైఎస్ జగనే అవుతారు. ఎందుకు అంటే మాలాంటి వ్యక్తుల యొక్క అరుపు చాలా చిన్నది. ఈ అరుపు ఎంత పెద్దగా అరిసినా మేము ఆ స్పేస్ తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము అంటే మాకున్నటువంటి బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా మాకు లక్ష్యం ఉంది, కమిట్మెంట్ ఉంది, మేము పోరాటం చేయగల శక్తి ఉంది. కానీ రాజ్యాధికారం సాధించడానికి ఈ సమాజంలో కులం, మతం, ఫైనాన్షియల్ స్టేటస్, ఓటర్ యొక్క ఆలోచన విధానం. ఓటర్ ఏం ఆలోచిస్తాడు? ఓకే, నాకు ఒక 5,000 రూపాయలు ఓటర్ ఇవ్వాలి. ఒకవేళ షడా శ్రవణ్ కుమార్కి ఓటు వేసినా నాకు గెలవడు కదా షడా శ్రవణ్ కుమార్, నా ఓటు ఎందుకు మురిగిపోవటం? సో సుపకర్ కదా ఆయన తెలుగుదేశం పార్టీ 40% ఓటింగ్ ఉంది, అధికార పార్టీలో ఉన్నాడు, సో ఆయనకు ఓటేస్తే నా ఓటుకు ఒక వాల్యూ వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఓటర్ ఉన్న కారణంగా మేము ఈ పాలిటిక్స్లో ఇన్సెట్ కాలేకపోతున్నాం. అందుకోసమని నేను గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను చేసినటువంటి పోరాటంలో లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ. అబ్సల్యూట్లీ నేను ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తోటి కలిసి మా నుంచి లబ్ధి పొందారు. కాబట్టి రేపొద్దున దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్స్, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళందరికీ రేపొద్దున సమస్య అంటూ వస్తే ఒక వ్యక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి అని నేను భావించాను. కాబట్టి రోడ్ల మీద కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడే పద్ధతి వేరుకుంటుంది కదా. ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశానికి మేము కలిసి పోటీ చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చిన మాట వాస్తవం. ఆ ఆలోచన వచ్చినప్పుడు నేను వాళ్ళని ఏమడిగానంటే, సార్ మేము ఎంతో పోరాటం చేసాం, మేము డిబేట్లు పెట్టాం, మేము గడప గడపకి దగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం, ఎంతమంది దళితుల్ని రోడ్ల మీద కూర్చోబెట్టాం, హైకోర్టులో కేసులు వేసాం, ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజలకు చూపించడంలో మేము ప్రధాన భూమిక పోషించాం. 26 పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. డాక్టర్ సుధాకర్ కేసు నేనే హైకోర్టులో వేసి సిబిఐ ఎంక్వైరీ వేయించాను. నా కిరణ్ కుమార్ కేసు సిబిఐ ఎంక్వైరీ వేయించాను. అబ్దుల్ సలాం కేసు సిబిఐ ఎంక్వైరీ వేయించాను. శిరోమణి వరప్రసాద్, తర్వాత అనంతబాబు కేసులో నేనుండబట్టి అరెస్ట్ చేశారు. ఇట్లా కొన్ని వందల కేసులు రిప్రజెంట్ చేశాము. మరి మేము ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలి, మా వాయిస్ కూడా అసెంబ్లీలో ఉండాలి, మాకు కొంత అవకాశం ఇవ్వండి అని అడిగిన మాట వాస్తవమే. వాళ్ళు కూడా దానికి అంగీకరించిన మాట వాస్తవమే. అది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? అది అంత మాత్రం చేత నేనేదో ప్రభుత్వంతో కొల్లుడైనట్టు కాదు కదండి. ఇప్పుడు నేను ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేశాను అనుకోండి, అది తప్పు. నేను నా సొంతగా ఉద్యమం చేశాను.
పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి అసెంబ్లీలో మా వాదన కూడా ఉండాలి, మా బలం కూడా ఉండాలి. కాబట్టి కొన్ని సీట్లు ఇవ్వమని అడిగిన మాట వాస్తవము. అంటే నేను ఇంకొక మాట కూడా అడిగా, 5 కోట్లు అడిగాను, 5 కోట్లు అడిగాను, అది కాదు, రాంగ్. అది నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు నాకు సీట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో, గెలిపించుకోవడానికి నా దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వంగా మా దగ్గర నుంచి సహకారం తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పెంచడంలో మేము ఎంతో గణనీయమైన కృషి చేసాం. సో మేము రిసిప్రొకేషనల్గా మా సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ మా దళిత వర్గాలకి, ఆదివాసీ వర్గాలకి కూడా రేపు ప్రాతినిధ్యం కావాలి అంటే మీలాంటి తెలుగుదేశం పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు సహకరించాలనేది నా ఉద్దేశం. ఆ ప్రాసెస్లో భాగంగా రేపొద్దున మీరు నాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మీరు 5 ఇస్తారా, 4 ఇస్తారా, 3 ఇస్తారా, వీళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అనేటువంటి ప్రపోజల్ నాది. అంతేగాని మీరు నాకు డబ్బులు ఇవ్వండి, మీరు నాకు డబ్బులు ఇచ్చేసేయండి, నేను అందరిని తీసుకొని చోటు తెప్పిస్తానని కాదు. మమ్మల్ని అసెంబ్లీలో పెట్టాల్సింది, ఎందుకంటే మా వల్ల మీరు లబ్ధి పొందారు కాబట్టి. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నేను కుప్పంలో వెళ్ళినప్పుడు ఆయన రానివ్వాల, ఆయన మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సంఘీభావంగా నేను వెళ్ళి కలిశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 1 అవర్ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాం. ఏంటి శ్రావణ్, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, నిజంగా మీలాంటి వ్యక్తులు ఫైట్ చేయబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడింది, అమరావతి రైతులు నాశనం అయిపోయినారు, దళిత వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి శ్రావణ్, బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్. ఒక ఇన్స్టిట్యూషన్ చేయని పని నువ్వు చేసావు ఇండివిజువల్గా. చిన్న పార్టీ అయినా మీ పార్టీ అమరావతి కోసం కష్టపడింది, దళితుల కోసం కష్టపడింది. నిజంగా ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడంలో మేము కూడా నీ వెనకాలే ఉన్నాము అన్న మాట వ్యక్తిగతంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నాతో. అది చెప్పటమే కాకుండా బయటకు వచ్చి 100 మంది ఉండగా, పెద్ద పెద్ద నాయకులందరూ, అచ్చెన్నాయుడు, వర్లరామి, వీళ్ళందరూ ఉండగా, గుడ్ జాబ్ శ్రవణ్, ప్రభుత్వం చేయలేని 40 సంవత్సరాల ప్రభుత్వం చేయలేని పని నువ్వు వ్యక్తిగతంగా మీ పార్టీ చిన్న పార్టీ అయినా చేసింది అని అందరి ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. సో నేను అనేది ఏంటి అంటే, దానికి రిసిప్రొకేషన్గా మమ్మల్ని కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టండి, ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం తప్ప అదేదో సార్ ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకొని కోటేశ్వరం అయిపోదాం అని ఎప్పటికీ కాదు. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో కాదు, ఏ ప్రభుత్వంలో అయినా సరే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం తప్ప ప్రతిపక్షాల మీద ఫైట్ చేయం. దట్ ఈస్ నాట్ మై పాలసీ. 2010 మీరు జర్నలిస్ట్ అవుదాం అంటున్నారు కదా, ఆ యాంగిల్ కూడా ఉందా దీంట్లో? ఏ యాంగిల్? జనరల్గా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంతే కదండి, నేను డెమోక్రసీ కూడా అదే అంటున్నా. ఇప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారు మీద 25,000 కోట్ల స్కామ్ జరిగిందని హైకోర్టులో కేసు వేశాం. 19 జగన్మోహన్ రెడ్డి రాగానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 19-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టా. 24 తర్వాత నేను ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించానా? ఎందుకు విమర్శించలేదు? ఏదైనా డెమోక్రసీ అంటే ప్రతిపక్షాలన్నీ కూడా కలిపి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ. అంతేగాని మీరు 2019-24లో ప్రభుత్వాన్ని నాశనం చేశారు, అటు చేశారు, ఇటు చేశారు అని నేను ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టితే అది కరెక్టా? నేను తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే TV5 ABN ఛానల్స్ కూడా నేను అదే అడుగుతున్నా. ఈరోజు మీరు అప్పటి ప్రభుత్వం చేసిన తప్పులు మీరు విమర్శిస్తున్నారు, అది డెమోక్రసీ కాదు, అది మీడియా కాదు. మీడియా డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రతిపక్షాలన్నీ కలిపి పాలకపక్షాన్ని ఫైట్ చేయాలి, పాలకపక్షం ప్రజల కోసం చేసే తప్పులను ఎండగట్టాలి. అది నా రాజకీయ పార్టీగా నా ఉద్దేశం తప్ప నీవు అధికారంలో ఉన్న వాళ్ళందరూ విమర్శిస్తావంటే దట్ ఈస్ మై పాలసీ. ఇప్పుడు రేపొద్దున 29లో ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తాం. మాకు అధికారం వచ్చేంత వరకు, అధికారంలో భాగస్వాములు అయ్యేంత వరకు మేము ప్రతిపక్షాలతో కలిసి పనిచేసి పాలకపక్షంని ప్రశ్నిస్తాం. దిస్ ఈజ్ మై పాలసీ. దీంట్లో తేడా లేదు.